నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టులు ప్రకటించారు మావోయిస్టు కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు శాంతి చర్చలకు తాము సిద్ధమని సానుకూల వాతావరణం సృష్టించాలని ఈ లేఖలో పేర్కొన్నారు తాము విడుదల చేసిన లేఖపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరారు ఛత్తీస్గఢ్ ఒరిస్సా జార్ఖండ్ మధ్యప్రదేశ్ తెలంగాణలో హత్యాకాండాలను ఆపి చర్చలకు ప్రతిపాదిస్తూ కాల్పుల విరమణ ప్రకటిస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు మరోవైపు 2026 కల్లా మావోయిస్టు రహిత భారతదేశాన్ని చూస్తారని అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే ఇక మావోలకు ఎదురు దెబ్బ తగిలినట్టేనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నట్లేనా మావోలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా చర్చలు అంటూ చెప్తున్న మావోయిస్టులు మరో వ్యూహం ఏదైనా ఉందా ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు సిపిఐ కమిటీ మెంబర్ అక్కినేని వనజ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు అదేవిధంగా బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు ఇక రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు ముందుగా బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం వెంకటరెడ్డి గారు నమస్తే అండి నమస్తే నమస్తే లక్ష్మణ్ గారు వెంకటరెడ్డి గారు ఏదైతే మావోలు ఉన్నారో ఈరోజు లేఖ రిలీజ్ చేయడం జరిగింది మావోయిస్టులు తాము శాంతియుత చర్చలకు సిద్ధమని మరి మావోయిస్టులు ఈ శాంతియుత మాట మాట్లాడటాన్ని మనం ఏ కోణంలో చూడాలి ఇప్పుడు ఒకటి లక్ష్మణ్ గారు లైవ్లో ఉన్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు వనిజ గారు అందరికీ కూడా నమస్తే మీరు ఒక చర్చ ఈరోజు పెట్టినటువంటిది ఏంటంటే కొంత జనంలో ప్రాముఖ్యత ఉన్నటువంటి చర్చని చాలా మీడియాలో మాట్లాడకపోవచ్చు కానీ మీరు ఈ చర్చకు పెట్టడం అనేటువంటిది కొంత తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది ఎందుకంటే గతంలో 80-90 సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా ఈ దేశంలో కమ్యూనిస్టు భావజాలం వామపక్ష భావజాలం అనేటువంటిది పునాదులు మనకు కనపడుతుంటాయి కాంగ్రెసు కమ్యూనిస్టులు ఈ రెండు కూడా స్వాతంత్రంకి ముందు కూడా భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో బీహార్లోను పశ్చిమ బెంగాల్లోను కేరళలోను బాగా బలంగా ఉన్నటువంటి పార్టీలు ఇవి కాదని నేను చెప్పడం లేదు ఆ పార్టీలు పేదల పట్ల వ్యవసాయ కార్మికుల పట్ల మరి ఉద్యోగస్తుల పట్ల ఒక సానుకూల వాతావరణాన్ని విధానాన్ని అవలంబించడం వల్ల దేశంలో బాగా ఎదిగిన మాట వాస్తవం మీకు తెలుసు లక్ష్మణ్ గారు 2004లోకి వచ్చేటప్పటికి 2004లో కేంద్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సుమారుగా 60 మంది లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంటుల సహకారంతోనే మద్దతుతోనే ఆనాడు ప్రభుత్వం ఏర్పాటైనటువంటి సందర్భం మనం చూసాం ఎన్టీ రామారావు గారు 1983లో పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు రద్దయి ఎన్నికలు వచ్చినప్పుడు నా జ్ఞాపకం ఉన్నంత వరకు సిపిఐ సిపిఎం కలిపి ఉమ్మడి రాష్ట్రంలో 36 నుంచి 37 మంది శాసనసభ్యులు ఉన్నారు మామూలు విషయం కాదు ఇది 284-85 మొత్తం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో 36-37 మంది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అవునన్నా కాదన్నా కూడా ఈ దేశంలో వామపక్ష భావజాలం అనేటువంటిది పేదల పట్ల వ్యవసాయ కార్మికులు చిన్న తరహా వ్యాపారస్తులు భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు ముఖ్యంగా పారిశ్రామిక సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులు వీళ్ళంతా కూడా ఆకర్షితులైనటువంటి ఒక సందర్భాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ కోణంలో నుంచి కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోవడం నేను అనుకుంటా 1966-67 అనుకుంటాను సిపిఐ సిపిఎంగా వెళ్ళడం ఆ తర్వాత రకరకాల మన జ్ఞాపకం లేనటువంటి పార్టీలుగా ఏర్పాటు కావడం జరిగినటువంటిది దాంట్లో నుంచి వచ్చినటువంటి ఒక తీవ్రవాద భావజాలము తుపాకీ గొట్టం ద్వారానే సామాన్యుడి జీవితం బాగుపడుతుంది సామాన్యుడికి స్వేచ్ఛ వస్తుంది సామాన్యుడి ఆర్థిక కోణంలో మార్పులు వస్తాయని చెప్పగలిగినటువంటి పార్టీలు అనేకం వచ్చినాయి ఇప్పుడు అది తరిమిల నాగిరెడ్డి పార్టీ వర్గమా లేకపోతే కొండపల్లి సీతారామయ్య గారా చంద్ర పుల్లారెడ్డి గారా మనకు సంబంధించినటువంటి చెప్తాను ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటిది రకరకాలుగా రావడము పీడబ్ల్యూజీ పీపుల్స్ వార్ గ్రూప్ అనేటువంటిది మావోయిస్టులు అని ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటిది రకరకాల పీడిఎస్లు ఆర్ఎస్లు ఎన్నో చూసినాం మనం సరే ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ త్యాగాలు గొప్పవి కాదంటలేము పేదల కోసం వాళ్ళు చేస్తున్నటువంటిది హింస ద్వారా మాత్రమే అది సాధించబడుతుంది ఒక ప్రజాస్వామ్యము పేదవాడి ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది పేదవాడి బతుకు బాగుపడుతుంది అనేటువంటి దాని కింద ప్రజలు అవునన్నా కాదన్నా కూడా ఈ మధ్య దానికి మద్దతు పలకడం మానేసినటువంటి సందర్భం దేశంలో అభివృద్ధి జరుగుతుంది పేదలు ముందుకు వస్తున్నారు మధ్యతరగతి ప్రజలు ముందుకు వస్తున్నారు కార్మికుల బాగోగుల గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వాలు వస్తున్నాయి ఏ ప్రభుత్వం అని కానివ్వండి అది నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేటువంటిది ఇప్పుడు ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని చూసాం మనం దున్నేవాడిదే భూమి అని చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు
అది మామూలు విషయం కాదు. కార్మికుల యొక్క కమ్యూనిస్టుల యొక్క స్లోగన్ అది, దున్నేవాడిదే భూమి అనేటువంటిది. కాబట్టి ₹2 కిలో బియ్యము ఇవన్నీ కూడా మార్పులు వచ్చిన తర్వాత కమ్యూనిస్టు భావజాలం సన్నగిలిపోయింది. వాళ్ళ కేవలము అతి కష్టం మీద కేరళకు మాత్రమే పరిమితమైంది. జ్యోతిబాస్ గారి ముఖ్యమంత్రి పదవిలో 35 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్లో పాలించినటువంటి పార్టీకి వాళ్ళ పుట్టగతులు లేకుండా పోయినటువంటిది. వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలకు ఏదో మొన్న అతి కష్టం మీద గతంలో 2-3 ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు. సిపిఐ సిపిఎంకు మొన్న ఒక సీటును వాళ్ళకి గెలవడం అనేటువంటి జరిగిన మాట వాస్తవం. ఇప్పటికీ సిపిఎంకు గత 2-3 ఎన్నికల నుంచి కూడా 2000 తెలంగాణ ఏర్పడిన తర్వాత 14 బలంగా ఉన్నటువంటి పార్టీలు, ఖమ్మం, నల్గొండ, వరంగల్, బలంగా కరీంనగర్లో కొంత భాగం బలంగా ఉన్నటువంటి పార్టీలు అయినప్పుడు కూడా ఒక్క సీటు కూడా సిపిఎం 2014 కానీ 18 కానీ ఇప్పుడు మొన్న ఎన్నికలు కానీ గెలవకపోవడం. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను అంటే వాళ్ళని ఏదో అవమానించడం కాదు, కానీ ప్రజల్లో మార్పులు వచ్చినాయి. ప్రజల ఆలోచనలో విధానాలలో కొన్ని తప్పకుండా ఈ ప్రజల వెంకటరెడ్డి గారు ఇక్కడ మార్పులను ప్రధానంగా చూసుకుంటే మీరు చెప్పిన దానిలో వాస్తవాలు ఉన్నప్పటికీ కూడా ఈ శాంతి చర్చలు ఈ రోజున మాట్లాడుతున్నారు, కానీ గతంలో కంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ల్యాండ్ మైన్స్ కానీ ఎక్కువ పేలిన పరిస్థితి ఇప్పటికే ఎక్కువ పేలిన పరిస్థితి. వీళ్ళు కొనసాగిస్తున్న హింసాకాండ ఒకవైపు, మరోవైపు శాంతి చర్చలు అంటున్నారు. దీనిలో ఏమైనా మతలబు ఉండే అవకాశం ఉందంటారా? కేవలం తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఇప్పుడు పోలీసులు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది కాబట్టి తమను తాము రక్షించుకునే ప్రక్రియలో భాగంగా ఈ రకంగా ఉన్న వాళ్ళు శాంతియుత చర్చలు అంటున్నారు అనుకోవచ్చు. ఏదైనా ఉండొచ్చు. గతంలో మీకు జ్ఞాపకం ఉంది కదా, మన రాజశేఖర్ గారు, మన శెట్టి గారు, నరహరి శెట్టి గారు, లక్ష్మీనాథ్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చర్చలు జరిగినాయి, శాంతి చర్చలు జరిగిన మాట వాస్తవం. ఆ తర్వాత వాళ్ళు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ యథాతథంగా మళ్ళీ తమ ధోరణిలో మార్పు లేదు, అదే పద్ధతిలో వెళ్తున్నటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నాము. మనకి ఇక్కడ పక్కనే ఉండేటువంటి ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి మారణ హోమం అనేటువంటిది సుమారుగా ఇప్పటి వరకు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఈ మధ్య 2 మాసాల నుంచి 200 మంది మావోయిస్టు సానుభూతి పరులు, మావోయిస్టు కార్యకర్తలు, నాయకులు కూడా తుపాకీ గొట్టానికి గురి అయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మీరు అంటున్నారు, అది ఎంతవరకు నిజమో కూడా తెలియదు. ఇప్పుడు రాసినటువంటి అభయ్ గారు రాసినటువంటి ఉత్తరం శాంతి చర్చలకు మేము సిద్ధంగా, జనజీవన స్రవంతిలో వాళ్ళు కలవాలని ప్రయత్నం చేస్తే ఏ పార్టీ అయినా ఆహ్వానిస్తుంది. ఇది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసా, లేకపోతే ఇంకో పార్టీ అనేటువంటిది అట్లా చాలా సందర్భాల సెటిల్ అయినటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం. చాలా తెలంగాణలో చాలా మంది మనం చూసాము జనజీవన స్రవంతిలోకి రావడం జరిగినటువంటి మాట వాస్తవం. ఈవెన్ గద్దర్ లాంటి వ్యక్తులు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తిగా మారినటువంటి సందర్భాలు మనం చూస్తున్నటువంటిది. కాబట్టి అది వాస్తవం అయితే ఆ లెటర్ మీరు అన్నట్టుగా 2 రకాలుగా, అది వాస్తవమా కాదా మనకు తెలియదు. మీరు ఆ లెటర్ మీద మనము కొంత ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మీరు అన్నట్టుగా దాంట్లో ఏదైనా వ్యూహం ఉందా? ప్రస్తుతానికి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు సానుభూతి పరుల్లో అక్కడ ఉండేటువంటి దాంట్లో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఒక అడుగు వెనక్కికేసేటువంటి స్ట్రాటజీలో కూడా వాళ్ళకి ఏమైనా ఆలోచన ఉందా? నిజానికి వాళ్ళకు జనజీవన స్రవంతిలో కలవాలని ఉందా అనేటువంటిది మనం ఇప్పుడేం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అది రహస్యంగా ఉండేటువంటి అంశాలు కాబట్టి మన ఆలోచనలు రకరకాలుగా ఉండొచ్చు, మన ఊహాగానాలు రకాలుగా ఉండొచ్చు. కానీ ఏదైనప్పటికీ కూడా ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి కింద అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలా. వాళ్ళ యొక్క బాగోగులను అధ్యయనం చేసి వారికి సంబంధించినటువంటి ఏ చర్యలు తీసుకుంటే, ముఖ్యంగా ట్రైబల్ ప్రాంతంలో ఉండేటువంటి, అడవుల్లో ఉండేటువంటి ట్రైబల్ వాళ్ళంతా కూడా ఆ కోవలోకి రావడం జరుగుతుంది. వాళ్ళు మిస్లీడ్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆ చర్చ వాళ్ళ అభివృద్ధి ఒకవైపున ప్రత్యేక అభివృద్ధి కోణంలో మనం ప్రభుత్వాలు ముందుకు రావాలా ఒకటి. రెండవది జనజీవన స్రవంతిలో వాళ్ళంతా కలిస్తేనే మంచిది, తుపాకీ కొట్టడం ద్వారా అయ్యేది లేదు పోయేది లేదు అనేటువంటిది. మీరు అన్నట్టుగా అమిత్ షా గారు 2026 మార్చి లోపల మొత్తం దేశంలో ఒక 5-6 జిల్లాలలో ఉన్నారు, వాళ్ళని మేము మొత్తం రూపుమాపుతాం అనేటువంటి శపథం తీసుకున్న పద్ధతి లోపల మనం తరచుగా వింటున్నటువంటిది. కాబట్టి మనం ప్రజాస్వామ్యవాదులుగా ఇక ఆ కాలం లేదది. ఎందుకంటే చైనా కమ్యూనిస్టు దేశమా, రష్యా అట్లాంటి దేశాలలోనే చాలా. వెంకటరెడ్డి గారు సాధ్యమవుతుంది అంటారా అది 2026 కల్లా మావోయిస్టు అయితే భారతదేశం అనేది సాధ్యమవుతుంది అంటారా? ఇప్పుడు జరుగుతున్న సంఘటన చూసినప్పుడు అవుతున్నట్టే కనపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వంతో ఎదుర్కోవడం అంత సులభం కాదు లక్ష్మీనాథ్ గారు, ఈజీ కాదు. చాలా బలహీనపడ్డారు వాళ్ళు. తెలంగాణలో ఎక్కడుంది చెప్పండి? తెలంగాణలో ఒక బలమైనటువంటి తెలంగాణ ఇప్పుడు చాలా మంది పాపిరెడ్డి గారు ఉన్నారు అక్కడ. వరంగల్ ప్రాంతము, కరీంనగర్ ప్రాంతము, ఖమ్మం ప్రాంతము, నల్గొండ ప్రాంతము, కరీంనగర్ ప్రాంతము అడుగు పెట్టాలంటే ముందుకు పోలేనటువంటి పరిస్థితులు మనం చూసినాను. ఒక 30, 35, 40 సంవత్సరాలుగా గ్రామాలకు ఒక భయంకరమైనటువంటి కేంద్రాలుగా ఏర్పడేటువంటి దాంట్లో వెళ్ళాలంటే రావాలంటే ఒక భయానక పరిస్థితి ఉన్నటువంటి దాంట్లో ఇవాళ ఆ పరిస్థితి లేదు. అది బలహీనపడ్డ మాట వాస్తవం. అది కారణాలు ప్రజల మద్దతు లేదు, చదువుకున్నటువంటి మార్పులు వచ్చినాయి, ఉద్యోగాలు ఉపాధి లభిస్తున్నటువంటిది,
ఇప్పుడు మేము 67, 68 చదివేటప్పటికే మేము వచ్చేటప్పటికే ఉద్యోగాల సమస్య ఉంది. మేమైనా కోటిలో ఉండే తాజ్‌మహల్ హోటల్ దగ్గర సాయంత్రం అక్కడ నారాయణగూడలో ఉండే తాజ్‌మహల్ దగ్గర విద్యార్థి నాయకులుగా మేము టైమ్ పాస్ చేసినటువంటి పరిస్థితి చూసినాం. ఇవాళ అట్లా లేదు. క్యారియర్ ఓరియంటేషన్ వచ్చింది, ఉపాధి లభిస్తుంది, విదేశాలకు వెళ్తున్నారు, ఎవరి కుటుంబాలు వాళ్ళు బాగుపడాలని ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి పరిస్థితి లోపల ప్రజల సానుభూతి లేదు కాబట్టి బలహీనపడ్డది. దాంట్లో ఏమి సందేహం లేదు. బలంగా ఉన్నదని ఒకవేళ ఎవరైనా అనుకున్నట్టయితే ఏమి లేనటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ తెలంగాణ నిల్ కిందనే వచ్చింది కార్యక్రమాలు, వాళ్ళ కార్యక్రమాలు. ఎక్కడైనా అక్కడిక్కడ ఉంటే వాళ్ళు వేరే రాష్ట్రాలు పోయి పక్క రాష్ట్రాలు చేస్తున్నారు తప్ప తెలంగాణలో మనకు బలంగా కనపడుతున్నటువంటి ఇప్పుడు వరదల ప్రాంతాన్ని చూసినాం కదా మనము. అంత అవి వెళ్ళాలంటే సాయంత్రం లోపల రావాలి, వెళ్ళాలంటే పోలీసులు ఎంతమంది పోలీసులు, భూస్వాములు, వాళ్ళు వీళ్ళు అనేటువంటి దాని కింద జరిగినాయి కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. ఇవల్ల నేను 2026కు జరుగుతుంది అనేటువంటిది నేను భావిస్తాను. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి సిపిఐ కమిటీ మెంబర్ అక్కినేని వనజ గారు మనతోటి ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. వనజ గారు నమస్తే అండి. వనజ గారు చెప్పండి. 2026 కల్లా మావోయిస్టు రహిత భారతదేశాన్ని చూస్తారని అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే అదే రకంగా కనబడుతున్నాయి. ఇప్పుడు మావోయిస్టులు అయితే శాంతి చర్చలకి వస్తామంటూ లేఖ రాయడాన్ని మనం ఏ కోణంలో చూడాలంటారు? ఒక ఈ నక్సలైట్ ఉద్యమం కానివ్వండి, దీనికి ఒక రాజకీయ పరిష్కారం చేయటానికి ఆలోచన గనక నిజాయితీతో చేస్తే గనక రాజకీయ పరిష్కారం అనేది అవసరమే. చాలా కాలంగా మేము కూడా ఈ నక్సలైట్ సమస్యకి ఖచ్చితంగా ఒక రాజకీయ పరిష్కారం, ఎందుకంటే అది సామాజిక ఆర్థిక అంశాలతో కూడినటువంటి సమస్య. అలాగే అక్కడ ఉన్నటువంటి పేదరికము, ట్రైబల్స్లో ఉన్నటువంటి ఒక పేదరికం అనేది చాలా తీవ్రంగా ఉండటము, ఇవన్నీ కూడా అక్కడ ఒక లక్షణాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక రాజకీయ పరిష్కారం అనేది అవసరం అనేది మేము కూడా భావిస్తున్నామనండి. కానీ అది నిజాయితీతో కూడిందై ఉండాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, వీళ్ళు అంత నిజాయితీతోటి చేస్తారనేటువంటి అపనమ్మకం అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే కలుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు కానివ్వండి, వాళ్ళు చేస్తున్న ఆలోచనలు కానివ్వండి, వాళ్ళు నడుస్తున్నటువంటి తీరు కానీ, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ గత 10 సంవత్సరాలుగా చూసినా, ఇటీవల కాలంలో పోని ఈ ఇష్యూకి సంబంధించి చూసినా కూడా చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అనంటే, వాస్తవానికి ఇది నక్సలైట్ ఉద్యమము, ఫ్రీ నక్సలైట్ ఉద్యమము, నక్సలైట్ లేకుండా ఇందాక నా ముందు జస్ట్ నేను ఓపెన్ అయ్యేటప్పుడు మాట్లాడుతున్నారు పెద్దలు, వాళ్ళు బలహీన పడ్డారు. ఎందుకంటే రకరకాల కారణాలు వారు చెప్పినట్టు కూడాను. ఎందుకు కెరీరిజం పెరిగింది, ఎవరికి వాళ్ళకి కమర్షియలైజేషను, కెరీరిజం ఇవన్నీ వచ్చిన తర్వాత అది మనకేంటంటే అర్బన్ ఏరియాలో కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ ఇంకా ట్రైబల్ ఏరియాలో అంత ఉందని చెప్పి నేను అనుకోవటంలో. పేదరికం అయితే ఇప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున తీవ్రంగా ఉంది. ట్రైబల్ ఏరియాలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇటీవల గవర్నమెంట్ చేస్తున్నటువంటి కొన్ని చర్యలు కనుక మనం చూస్తే, ఇప్పుడు దండకారణ్యము ప్రాంతంలో దాదాపుగా రాయ్పూర్ నుంచి విశాఖపట్నం దాకా చూస్తే కనుక దాదాపు 500 కిలోమీటర్లు చాలా అద్భుతమైనటువంటి రోడ్లు నిర్మించడం కానివ్వండి, అంటే రోడ్లు నిర్మించడము, ఆ ప్రాంతం అంతా కూడా సైనికీకరణ వ్యాపించడము, దాన్ని మొత్తం అంతా కూడా ప్రైవేట్ కార్పొరేట్స్కి అప్పచెప్పాలనేటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా అంతర్లీనంగా వెనకమాల ఉన్నటువంటి ఆలోచనలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ అంతర్లీనంగా అంటే ఎందుకంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో చాలా గొప్ప ఖనిజ సంపద ఉంది, చాలా గొప్ప ఖనిజ సంపద ఉంది. బహుశా భారతదేశంలో ఉన్న ఎక్కడా లేనంత ఖనిజ సంపద ఉంది. ఒక్క ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనే దాదాపుగా ఒక ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఆ ప్రాంతాలని కనుక చూసుకున్నట్టయితే ఒక్క ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనే 30% పైనే అపారమైనటువంటి విలువ కలిగినటువంటి లక్షల కోట్ల రూపాయల విలువ, ఇప్పటికీ ఆదాయాన్ని ఇస్తున్నటువంటి విలువైనటువంటి ఖనిజ సంపద అయితే మాత్రం ఆ ప్రాంతంలో ఉంది. ఆ ఖనిజ సంపదని కొంత ప్రైవేట్ వాళ్ళకి ఉంది. ఇప్పుడు మనం చూసాం కదా, జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఫ్రీ చేసిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. అభివృద్ధి మంత్రంతో, అభివృద్ధి పేరుకి అభివృద్ధి అంటారు, అభివృద్ధి జరుగుతుంది, ఎంతో కొంత అభివృద్ధి మంత్రంతో అక్కడ జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి ప్రైవేటీకరణ కానివ్వండి, దారుణమైనటువంటి దోపిడీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా
ఆ మార్గంలోనే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ ఆలోచనతోటి ప్రభుత్వము ఈ రకమైనటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతాన్ని ఫ్రీ నక్సలైట్ ప్రాంతంగా అమిత్ షా గారు ప్రకటన చేయటం అనేది మేమైతే ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీకి మేమైతే ఆ కోణంలోనే ఆలోచిస్తున్నాము. మొదటి నుంచి కూడా చాలా ఇప్పుడు వనజ గారు, అసలు కామ్రేడ్స్ ఎప్పుడు కూడా సిపిఐ కానివ్వండి, సిపిఎం కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా ఒక రకంగా మావోలకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళ సైడ్ నుంచి కొన్ని మాటలు తీసుకునే ఉద్దేశం కూడా మీకు ఉండేది. కానీ ఈ రోజున పరిస్థితులు చూస్తుంటే ప్రజలు కూడా ఒక రకంగా మావోయిస్టులకి అంతగా సహకరించని పరిస్థితి. దానికి కారణాలు ఏమైందంటారు? లేదని అంటే కరెక్ట్ కాదండి. ఎందుకంటే నక్సల్బరీ ఉద్యమం ప్రారంభించిన దగ్గర నుంచి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇప్పటికీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సమస్యల మీద వాళ్ళకి అండగా నిలబడింది నక్సలైట్స్ అనేటువంటిది ఒక అభిప్రాయం, ఒక బలమైన అభిప్రాయం వాళ్ళకుంది. మీరు అన్నట్టు కదా, కొంత బలహీన పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అభివృద్ధి మంత్రం ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి కదండి. ఈ సోకాల్డ్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా కొంత లిబరలైజేషన్ పాలసీలు వచ్చిన తర్వాత కుక్కగా బిస్కెట్లు వేసినట్లుగానే ప్రజలు కూడా ఆ రకంగా కొన్ని పథకాలతోటి కొన్ని ఆశలు ఎరచూపిన దాంట్లో వాళ్ళని ఆకట్టుకోవటంలో వాళ్ళకి వాళ్ళే సాటి. దాంతో కొంత కమర్షియలైజేషన్ వచ్చిన తర్వాత ఈ కమర్షియలైజేషన్ కానివ్వండి, లేకపోతే కెరీరిజం ఇవన్నీ వచ్చిన తర్వాత కొంత వెనకబట్టు పాటిన మాట వాస్తవమే. కానీ ఆ పేరుతోటి అక్కడ ఉన్నటువంటి మామూలు ప్రజల మీద కూడా, మామూలు ట్రైబల్స్ కూడా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. అది నిన్నగాక మొన్న లాస్ట్ వీక్ 17-18 తారీఖుల్లో మా జనరల్ సెక్రటరీ రాజా గారు ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చారు. 2 days ఆయన అక్కడ పరిశీలన చేసి వచ్చారు. అక్కడ చాలా దారుణంగా ఉంది. మొత్తం నక్సలైట్స్ పేరుతోటి వాళ్ళని మేమేదో చంపేస్తున్నాం, వాళ్ళని ఏదో ఫ్రీ చేస్తున్నామని చెప్పేసి అనే పేరుతోటి ఆర్డినరీ ట్రైబల్స్ మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి ఆయన కళ్ళారా చూసి వచ్చారు. ఆయన వెళ్తూ విజయవాడ ఆగి 1 day విజయవాడలో కూడా ఉండి వెళ్ళటం జరిగింది అనమాట. అంటే అక్కడికి వెళ్ళొచ్చారని చాలా మంది చెప్తా ఉన్నారు. ఏ ప్రజల కోసమైతే మేము పోరాటం చేస్తున్నామని చెప్పారు, ఆ ప్రజల్ని కాపాడే ప్రయత్నంలో ప్రజల్ని కాపాడాల్సింది పోయి వాళ్ళని కూడా పొట్టను పెట్టుకున్న పరిస్థితి ప్రజెంట్ నక్సలిజంలో చూస్తున్నాం అనుకోవచ్చా? అలా చూడకూడదండి. అట్లా ఎప్పుడు నక్సలైట్స్ రాజకీయంగా విభేదాలు ఉండొచ్చండి. మేము వాళ్ళ త్యాగాన్ని మేము ఏ రకంగానూ కించపరచమో, వాళ్ళు చేసేటువంటి త్యాగాన్ని మేము ఏ రకంగానూ తక్కువ చేయము. కానీ వాళ్ళు అనుసరిస్తున్న మార్గము మేము విభేదించవచ్చు కాక, నక్సలైట్స్ అనుసరిస్తున్నటువంటి ఒక రాజకీయ విధానాన్ని మేము విభేదిస్తాము. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగము, వాళ్ళు అక్కడ ఆదివాసీలకి, గిరిజన పుత్రులకి వాళ్ళకి అండగా ఉన్నటువంటి తీరు గతం నుంచి కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు అండగా ఉన్నారు, మాకు ధైర్యంగా ఉన్నారనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయం అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ ప్రాంతంలో, ట్రైబల్ వాళ్ళ గిరిజనుల్లో ఉందండి. అది లేకపోలేదు, ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ఇప్పటికీ మాకు వాళ్ళు అండగా ఉంటారనే అభిప్రాయం వాళ్ళకు ఉందండి. బలహీన పడినప్పుడు ఉన్నంత వరకైనా సరే వాళ్ళకి అభిప్రాయం ఉందండి ఖచ్చితంగా. రైట్ వనజ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. పాపిరెడ్డి గారు, ఎలా చూడాలి మావోయిస్టులు రాసిన లేఖలో అంతరార్థం ఏమై ఉంటుందంటారు? ఈ ఫస్ట్ టైం నేను నక్సలైట్ ఉద్యమం దాదాపుగా నక్సల్బరీ నుంచి వెళ్ళి మొదలై ఇప్పటి వరకు జరిగిన మొత్తం ప్రవాసం చూస్తే మొట్టమొదటిసారిగా ఒకవేళ ఈ లేఖ నిజం అనుకుంటే మేము సాయుధ పోరాటము మానుకుంటాము, మేము రాష్ట్రంతో లేదా రాజ్యంతో మేము చర్చలు జరుపుతామని మొట్టమొదటిసారిగా నక్సలైట్ పార్టీలు అనేవి ఈ లేఖ ద్వారా ఫస్ట్ టైం చెప్తున్నాయి. అంటే ఇంతవరకు అంటే దాదాపుగా నక్సల్బరీ ఉద్యమం నుంచి వెళ్ళి 67 నుంచి వెళ్ళి దాదాపు మొదలై 75 వరకు నుంచి వెళ్ళి తెలంగాణ 77 నుంచి వెళ్ళి వచ్చి ఇప్పటి వరకు నడిచినాయి. అంటే దాదాపుగా సుదీర్ఘకాలం ఉద్యమాలు నడిచినాయి, ఒడిదుడుకులు ఉన్నాయి, ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఇవన్నీ జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా నక్సలైట్స్ మేము ఏది తుపాకీని దించము, సాయుధ పోరాటం మానవు అన్నది అంటే ఫస్ట్ టైం ఇవాళ ఈ లేఖ ద్వారా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము ఒక విధంగా వాళ్ళు ఒక మాట చెప్తున్నారంటే మేము సాయుధ పోరాటాన్ని దాదాపుగా విరమించుకుంటున్నాము అనే ఒక సంకేతాన్ని రాజ్యానికి లేదా కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ వాళ్ళు పంపుతున్నారు. అయితే ప్రధానంగా లక్ష్మీనారాయణ గారు మనం చూడాల్సింది ఏంటంటే నక్సలైట్ ఉద్యమం అన్నది 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, నక్సలైట్ ఉద్యమం అనేది ఒక సామాజిక సమస్యలు, ఒక ఆర్థిక సమస్యలు, అనేక సమస్యలకు ముడిపడి ఆ ఉద్యమం వచ్చిందని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు.
అధికార వర్గాలు, పై వర్గాలు, పెట్టుబడిదారు వర్గాలు కేవలం ఇది శాంతి భద్రతల సమస్యగా వాళ్ళు చూస్తారు. ఇవాళ అమిత్ షా గారు కానీ, లేకపోతే మోడీ గారు కానీ, బీజేపీ పార్టీ కానీ దీన్ని కేవలం ఒక శాంతి భద్రతల సమస్యే. అక్కడ ఇంతకుముందు మేడం వందే గారు అన్నట్టు ఆ ఛత్తీస్గఢ్ కానీ, లేకపోతే ఒరిస్సా కానీ, లేకపోతే అటు జార్ఖండ్ కానీ ఈ ప్రాంతంలోనే ఖనిజ సంపద ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమం ఎక్కువగా ఉన్నది. ఇక్కడ ఈ మైనింగ్ అంతా కూడా దాదాపుగా మైనింగ్ మాఫియా, అది చాలా పెద్ద మాఫియా. అది దాదాపుగా అది కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నుంచి వెళ్ళి సంబంధం ఉండి కింది వరకు కూడా ఒక పెద్ద మాఫియా లెక్క ఉంటుంది. కాబట్టి ఈ మైనింగ్ మాఫియా అనేది నిరాటంగా జరగాలంటే నక్సలైట్లు కొంత అడ్డంగా ఉన్నారు, అది వాస్తవం. అందుకోసమే వాళ్ళు బీజేపీ ప్రభుత్వం మొత్తం ఆల్ అవుట్ ఎఫర్ట్ పెట్టి అటు కేంద్ర ప్రభుత్వ దళాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ దళాలు, ప్రత్యేక దళాలు పెట్టి అనేక రకాలుగా ఈ మేరకు ఎందుకు పోతుందంటే అక్కడ ఉన్న ఖనిజ సంపదను తీయాలి. ఖనిజ సంపద తీయాలంటే నక్సలైట్ ఉద్యమం అక్కడ అడ్డంకిగా ఉన్నది. అయితే ఇక్కడ జరుగుతున్న సమస్య ఏంటంటే ఎందుకు నక్సలైట్ల ఉద్యమం వీక్ అయింది, బలహీనపడుతున్నది. మీకు దాదాపుగా తెలంగాణ మొదలు నక్సల్బరీ నుంచి వెళ్ళి శ్రీకాకుళంకి వచ్చి, శ్రీకాకుళం నుంచి వెళ్ళి ములుగు, వరంగల్ నుంచి వెళ్ళి ఖమ్మం, తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పాకిన తెలంగాణ. అది ఈ నక్సలైట్ ఉద్యమంలో జరిగింది ఏంటంటే మొదట్లో దీనికి ప్రజాబలం బాగా ఉండే, ప్రజలు పెద్ద ఎత్తున ఉవ్వెత్తున వచ్చారు. అటు ఒక విధంగా సిపిఎం కూడా వీళ్ళ ఉధృతి కూడా ఐడియాలజికల్గా కూడా కొంత వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు. వాళ్ళ ఉద్యమం పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయింది, చాలా వర్గాలకు పోయింది. అయితే ఒకటి మాత్రం ఇవాళ ఒప్పుకోకుండా తెలంగాణ ప్రాంతంలో నేను కూడా ఒక యాక్టివిస్టును. నేను సిపి గ్రూప్లో పనిచేసిన, పీడిఎస్ లీడర్ను, సిపి గ్రూప్లో కూడా చాలా సంవత్సరాలు పనిచేసిన. ఒక విషయం మాత్రం మనం అందరం కూడా ఎటువంటి అమెరికన్ దేశాలు లేకుండా ఒప్పుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో ఫ్యూడలిజం అంటే భూస్వామ్య విధానం అనేది నక్సలైట్ ఉద్యమం వచ్చిన తర్వాతనే పోయింది. 77 వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో భూస్వాములు, వెట్టి, దొరతనము, దొర, దండం దొర, ఈ వర్డ్స్ ఉండే. నేను చూసాను, నాకు తెలంగాణ ప్రాంతమే, నాది ఆదిలాబాద్. 77 వరకు కూడా దొర, బాంచన్, నీ పెళ్ళాం కాలు మోపుతా, ఈ వర్డ్స్ యూజువల్గా తెలంగాణలో కింది వనాలు వాడేది. ఎప్పుడైతే ఎమ్మెల్యేస్ తర్వాత ఒక్క సంవత్సరంలోనే ఈ వెట్టి చాకిరి, ఈ భూస్వామ్య విధానం అంతా కూడా పటాపంచలమై భూస్వాములందరూ కూడా సిటీలకు పారిపోయి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే నక్సలైట్ ఉద్యమం చారిత్రక నేపథ్యం చూసినప్పుడు చాలా ప్రాంతాలలో ప్రజాస్వామ్యము లేకపోతే ఎటువంటి విలువ లేని ఉగ్రమైన వ్యవస్థను నాశనం చేయడంలో నక్సలైట్ ఉద్యమం చాలా కీలక పాత్ర వహించింది. దాంతోనే తెలంగాణలో భూస్వామ్యం పోయింది. తర్వాత రెండో ముఖ్యమైన మాట ఏంటంటే తెలంగాణ నక్సలైట్ ఉద్యమం తర్వాత 1990 తర్వాత భూ పంపిణీ పెద్ద ఎత్తున, అంటే భూ పంపిణీ అంటే ప్రభుత్వం పంచలేదు, లేకపోతే ఈవెన్ నక్సలైట్ కూడా పంచనీయలేదు ప్రభుత్వం. ఎప్పుడైతే నక్సలైట్ ఇంపాక్ట్ ఎక్కువైందో భూస్వాములందరూ కూడా పారిపోయి వచ్చిన తర్వాత వాళ్ళ భూములను పెద్ద ఎత్తున, ఒకప్పుడు 1990 కూడా మనం అంటే మొత్తం తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో భూమి మొత్తం ఓనర్షిప్ చూస్తే చాలా మందికి 150 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు ఉండేది. ఒక్కొక్కరికి అందరైతే 500 ఎకరాలు, 600 ఎకరాల వరకు కూడా ఉన్న భూస్వాములు ఉండేది. ఎప్పుడైతే మూవ్మెంట్ ఇంపాక్ట్ ఎక్కువై ఒక స్టేజ్కి వచ్చినాక నక్సలైట్ మూవ్మెంట్ మళ్ళీ కొద్దిగా వెనుకబడ్డదో భూస్వాములు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇలా భూములన్నీ అమ్ముకున్నారు. మొత్తం భూములను అమ్ముకున్న తర్వాత ఏదైతే భూస్వామ్యానికి వ్యతిరేకంగా వచ్చిన ఈ నక్సలైట్ ఉద్యమం భూస్వామ్యం పోయిన తర్వాత కొంత దీనికి జనాదరణ తగ్గింది, కొంత బలహీనపడ్డది. అది వాళ్ళు అప్పుడే నక్సలైట్ ఉద్యమం మేము చెప్పినాం, మీరు ఇక సాయుధ పోరాటం అనేది మాని వేరే రూపకంగా, జనాలకు సమస్యలు ఉన్నాయి, జనాలు ఇంకా బీదరికంలో ఉన్నారు, అనేక విధాల సమస్యలు ఉన్నాయి. కానీ ఒకవైపు ఏమో రవాణా సౌకర్యాలు పెరుగుతున్నాయి, కనెక్ట్ అవుతున్నది, స్టేట్ అంటే రాజ్యం బాగా బలవంతం అవుతున్నది. మీరు ఈ కొంతమంది తుపాకులు బట్టి కొట్లాడడం అనేది సాధ్యం కాదా? ఎందుకంటే మీకు మేజర్ జనాలతో కూడా సంబంధాలు పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి అంటే కారణం ఏంటంటే ఈ ప్రతి ప్రభుత్వం కూడా తీవ్రమైన నిర్బంధం పెట్టింది. నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియాలో ప్రతి గ్రామం మీద పెద్ద ఎత్తున పోలీస్ దాడులు, పోలీస్ క్యాంపులు గారు ఏదైతే ఉందో అంతర్గత పోరు కూడా ఒక రకంగా ఈ రోజున మావోలకి ఈ రకమైన సిచ్యువేషన్ రావడానికి కారణం అనుకోవచ్చా? చెప్తా, అక్కడే కూడా వస్తా. నేను ఒక 5 నిమిషాలు నాకు చెప్తా ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది అనేది, ఎందుకు అంత పెద్ద ఉద్యమం ఈ విధానికి వచ్చి ఎందుకు జరిగిందంటే ఇదంతా కూడా ఈ క్రానాలజికల్ ఆర్డర్ వస్తుంది.
ఇదేమైందంటే ఇదంతా ఇది ఎప్పుడైతే ఇటు ఒకవైపు అర్బనైజేషన్ పెరగడం, లిబరలైజేషన్ పెరగడం, కొంత అవకాశాలు పెరగడం, యూత్ అంతా కూడా విలేజెస్ నుంచి అర్బనైజ్ రావడం, దాంతో ఏంటంటే ఈ నక్సలైట్ రిక్రూట్మెంట్స్ కూడా ఆగిపోయినాయి. ఒకప్పుడు నక్సలైట్ మేము చూసినాం, నక్సలైట్స్ రిక్రూట్మెంట్స్లో ఫస్ట్ ఎఫ్సీలో వచ్చారు, రెడ్లు, వెలుమలు, కమ్మాస్, బ్రాహ్మణ్స్, వైశాఖ్, వాళ్ళ లీడర్షిప్తోనే ఈ ఉద్యమం వచ్చింది. తర్వాత బీసీలు వచ్చారు, బీసీలు కూడా అందరు తప్పుకున్న తర్వాత ఆఖరికి ఎస్సీలో పోయారు. అది కూడా ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాత మాదే కమ్యూనిటీ కూడా దాని నుంచి మానుకోవడం జరిగింది. లంబాడాల కూడా జరిగిన తర్వాత ఆఖరి నక్సలైట్లకు రిక్రూట్మెంట్ ఎవరు మిగిలేరంటే ఆదివాసీస్, అంటే కోయ, గోండు, కోలాము, వీళ్ళంటే ఇప్పుడు పోయి ఛత్తీస్గఢ్ లేకపోతే ఒరిస్సా లేకపోతే జార్ఖండ్ ఆ ఏరియాలకు పోయి ఆగడం జరిగింది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వాళ్ళు చేస్తున్న పోరాటాలు కానీ తీసుకున్న సమస్యలను కరెక్టే, కానీ ఇప్పుడు రాజ్యం ఎంత బలవంతమైందంటే ఆ రాజ్యాన్ని ఎదుర్కొనే శక్తి లేదు ఒకటి. రెండోది, ఇంటర్నల్గా కొంత స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ రాజ్యం ఎంత దూరం పోయిందంటే కోవర్ట్ ఆపరేషన్స్ చాలా మటుకు నేను చూసి నాకు తెలుసు. ఇంటర్నల్ ఈ ఉద్యమంలోనే కొందరు స్టేట్ వాళ్ళని కోవర్ట్స్గా పెట్టి వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంత పెద్ద ఎత్తున చనిపోరు, 60 మంది 80 మంది అంటే తప్పకుండా స్టేట్ గవర్నమెంట్ కోవర్ట్స్కి పెట్టినది. కోవర్ట్స్ పోయి వాళ్ళ పోయి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ఆ సాయుధ దళాలు అంత పెద్ద ఎత్తున చంపగలిగినాయి. ఒక్కొక్క ఎన్కౌంటర్లో 60 మామూలు ఎన్కౌంటర్లు 2-3 కూడా చనిపోరు. ఇదంతా అంటే స్టేట్ అప్పర్ హ్యాండ్ అయింది, అంటే టాక్టికల్ కూడా అప్పర్ హ్యాండ్ అయింది. తర్వాత అన్నిటికన్నా జరిగింది ఏంటంటే ఛత్తీస్గఢ్ కానీ ఒక్కొక్క నిమిషం ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, ఈ ఒడిశా కానీ ఈ కనెక్టివిటీ ఎప్పుడైతే పెరిగిందో ఇంతకుముందు చెప్పింది, రోడ్స్ అయినాయి. రోడ్స్ అయిన తర్వాత వాళ్ళకు మైనింగ్ మాఫియా అవుతుంది. కానీ ఈ రోడ్స్ కనెక్టివిటీ ఈ మోడరేషన్ తర్వాత జరిగింది ఏంటంటే ఇక్కడ ఉన్న యూత్ అంతా కూడా ఇవాళ మీరు చూసుకుంటే హైదరాబాద్లో ఛత్తీస్గఢ్ యూత్ చాలా ఓటర్స్లలో, మాల్స్లలో, కన్స్ట్రక్షన్లో సెక్యూరిటీ గార్డ్స్గా కొన్ని వేల మంది కనబడతారు ఇక్కడ. ఏంటంటే అక్కడ ఉండలేరు, వాళ్ళంతా బయటకు వస్తున్నారు కాబట్టి నక్సలైట్ మూమెంట్స్ కూడా రిక్రూట్మెంట్స్ అయితే లేవు, అంత ఈజీ కూడా లేదు వాళ్ళకి. తర్వాత ప్రజా సంఘాలు కానీ ప్రజల సంఘాలు లేకుండా చేయడంతో ప్రజల మద్దతు కూడా వాళ్ళకి లేకుండా, అంటే మద్దతు లేదని కాదు, అంటే దాన్ని కట్ చేయడంతో వాళ్ళ ఎంతసేపు పార్టీ దళాలు నాయకులు మిగిలిపోయారు కాబట్టి వాళ్ళు ఈజీగా దొరుకుతున్నారు, కాబట్టి వాళ్ళు ఈజీగా టార్గెట్ అవుతున్నారు, చనిపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఒకవేళ నిజంగానే ఆ లేఖ అనుకుంటే మాత్రం ఈ రాజ్యం ఇంత బలంగా ఉన్నది కాబట్టి సాయుధ పోరాటం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఏదో ఒక లెవెల్లో వాళ్ళ ఇష్యూస్ మీద కొట్టడచ్చు, కానీ సాయుధ పోరాటం మానుకోవడం ఇంకా మిన్వాళ్ళైనా బతుకుతారు, లేకపోతే మొత్తం మంది కూడా చనిపోయే అవకాశం ఉన్నది. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. వెంకటరెడ్డి గారు, మనతోటి రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే అండి. నమస్తే అండి, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే. రాజమౌళి గారు, మావోలతో చర్చలు, మావోలు మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వంతో అని చెప్పి లేఖ విడుదల చేయడం జరిగింది. మావోలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనుకోవచ్చా? అదే ఈరోజు నిజంగా మీకు అభినందనలు చెప్పాలి. ఒక మంచి అద్భుతమైన సబ్జెక్ట్ ని ఇవాళ మనం ప్రజల ముందుకు తీసుకొచ్చాం. నాకు కొంత పరోక్షంగానే దీంతో సంబంధం ఉంది. నాకు కొంచెం మీరు సమయం ఇవ్వాలి. కొన్ని డేట్స్ చెప్తా మీకు, అంటే ప్రతి 10 సంవత్సరాలు 1974, 1984, 1994, 2004, 2014, 2024 ఈ డేట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి 10 సంవత్సరాలకి. రెండవది, నక్సలైట్లు లేఖ రిలీజ్ చేసిండ్రు ప్రభుత్వంతో, మేము మీకు లొంగిపోతున్నాం, చర్చలు జరుపుకుందాం, శాంతియుతంగా ఉందాం అన్నదానికి కూడా వాళ్ళకు కూడా నేను అభినందనలు చెప్తున్నాను. ఇంకా అసలు విషయానికి వస్తే, నేను నక్సలైట్ల ప్రభావిత ప్రాంతమైన కరీంనగర్ నుండి వచ్చిన, అక్కడ నేను 1984 వరకు నాది డిగ్రీ అయిపోయింది. ఆ డిగ్రీ చదివేటప్పుడు నా మీద విపరీతమైన ప్రభావం ఉంటుండే నక్సలైట్ దగ్గరికి రమ్మని చెప్పి. కాకపోతే నేను అక్కడ ఉండకుండా హైదరాబాద్ వచ్చేసిన, అది వేరే విషయం. అయితే ఇంతక గురువు గారు అన్నారు 1974 వరకే బాగా ఉంది అన్న ప్రభావం 1990 వరకు ఉంది నక్సలైట్ ప్రభావం కరీంనగర్ జిల్లాలో ఎస్పెషల్ గా. అప్పటికి భూస్వామి అంటే ఎందుకు అది ఉందంటే, భూస్వాములు అక్కడ బాగా దౌర్జన్యం చేసేవాళ్ళు. అంటే అందులో ఈ విలమ దొరలు, రెడ్ల దొరలు, వీళ్ళతోని సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది. అందుకోసం వాళ్ళు ఎక్కువ నక్సలైట్ రిక్రూట్ అయ్యారు. ఇంకా కమింగ్ టు ది పాయింట్, ఇవాళ అమిత్ షా గారు అన్నారు, ఆ డేట్ లో నేను తర్వాత చెప్తా. అమిత్ షా గారికి నిజంగా నేను అభినందనలు చెప్పాలి. ఇంకొకటి విషయం చెప్పాలి మీకు. 2004లో రాజశేఖర్ రెడ్డి ఒక దుర్మార్గమైన వ్యూహం పన్నిండు. దాంతో ఇంకా కొంత నక్సలైట్లు చాలా మంది అక్కడ వాళ్ళను చర్చలకు పిలిచి వాళ్ళతో చర్చలు జరిపి, తర్వాత గూఢాచారులని వాళ్ళు అడవులకు మన చర్చలు జరిపి వెళ్ళిపోతుంటే వాళ్ళ స్థావరాలు కనుక్కొని వాళ్ళందరినీ చాలా మట్టుకు మట్టు పెట్టిండు అన్నది అక్కడ ఒక అపవాదం ఉంది.
అయితే ఇక్కడ అమిత్ షా ఇది 2024 గుర్తుపెట్టుకోండి డేట్ మీరు, అది 2004, ఇది 2024, 20 సంవత్సరాల తర్వాత ఈ స్టేట్ గవర్నమెంట్ కాకుండా కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ అందులో అమిత్ షా ఆధ్వర్యం లోపల ఆయన ఒక అద్భుతమైన ప్రగతి సాధిస్తుండగా ప్రజల లోపల కూడా తీసుకెళ్లారు. ప్రజలు కూడా ఏం కోరుకున్నారు, ఇందాక గురువు గారు అన్నారు ఛత్తీస్గఢ్ జిల్లాల నుండి ఇక్కడికి యువకులు వచ్చి హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే అక్కడ నక్సలైట్లు ఉంటే మనం బతకలేము, మనకు ఉపాధి లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చి జనజీవన సమస్యలో కలుస్తుంది. అందుకోసమే ఇక్కడ ఆ నేడు మన దేశంలో LWE ద్వారా ఎక్కువగా ప్రభావితమైన జిల్లాల సంఖ్య 12 నుంచి 6 వరకు తగ్గింది. అండ్ ఎస్పెషల్ గా ఒక నినాదం ఏమనుకున్నారంటే సశక్తి, సురక్షిత మరియు సమృద్ధి, అంటే బలమైన, సురక్షితమైన మరియు సంపన్నమైన దేశాన్ని అభివృద్ధి పదవిలో తీసుకుపోతున్న నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యం లోపల మన అమిత్ షా గారు ఒక అద్భుతమైన ప్రణాళికను రచించి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళని కూడా జనజీవన సమంతిలోకి తీసుకురావాలన్న సంకల్పం చాలా మంచిది. అయితే మీకు చెప్పాను ఇక్కడ 1984 వరకు మా ఊర్లలో ఈ దొరల పరిపాలన ఉండడంతో నక్సలైట్లు బాగా విజృంభించారు. 1994లో ఇక్కడ 94లో ఎందుకు చెప్తున్నట్టే చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన కూడా నక్సలైట్లను అంతాలని ప్రయత్నం చేసిండు. ఆయన దాడి కూడా జరిగింది అలిపిరి లోపల, కానీ ఆయన కూడా ఫెయిల్ అయిపోయింది. అదే 2004లో రాజశేఖర రెడ్డి సఫలీకృతమైండు. ఆ 2004 వరకు ఈ ఇవాళ చెప్తున్న ఒక ఆయన ఉన్నాడు చూడండి, ఆయన నల్గొండ జిల్లాలో, నాకు అది గుర్తు రావడం లేదు ఆయన పేరు, ముస్లిం అతను. అగో ఆయన కూడా విజృంభించినప్పుడు మీకు ఎవరికైనా గుర్తుంటే చెప్పండి, మన అన్న చెప్పాలి వెంకటరెడ్డి అన్న, నయీం గుర్తొచ్చింది. సో 2004లో రాజశేఖర రెడ్డి వాళ్ళను రూపుమాపిండి సక్సెస్ అయ్యిండు. ఇంకా 2004లో ఇంకొక దుర్మార్గం ఏం జరిగిందంటే నక్సలిజం ఆల్మోస్ట్ ఆల్ పోయి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది. ఆ తెలంగాణ ఇదంతా జాగ్రత్తగా వినండి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రాజశేఖర రెడ్డి కంటే ఇంకా దుర్మార్గంగా ఎవరైతే ఈ కేసీఆర్ ఏం చేసిందంటే నక్సలిజం తోని మంచిగా ఉంటున్నట్టే చేసి వాళ్ళని కూడా రూపుమాపి ఆయన ఆ నక్సలైట్ల ప్లేస్ లో ఈయన ప్రజల దగ్గర ఉన్న భూములు గుంజుకున్నాడు. ఇది కూడా ఒక రకంగా నక్సలిజం అన్నట్టు. కేసీఆర్ పరిపాలన నక్సలిజానికి సంబంధించింది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన విధ్వంసం చేసిండు, ఒక విపరీతమైన విధ్వంసం అక్కడ జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 2004లో అమిత్ షా గారు అన్నారు కాబట్టి దానికి నేను నిజంగా వెరీ హ్యాపీ. ఇట్లాంటిది ప్రభుత్వం లోపల రావాలి. అంటే కొత్త భారతదేశంలో మనం ఇవన్నీ చూస్తున్నాం. ఇంతకు ముందే పార్లమెంట్ లో ఫస్ట్ బిల్లు ప్రవేశపెట్టినారు, అది ఎట్లా పాస్ అవుతుంది. అట్లాంటి అభివృద్ధి జరుగుతున్న తరుణం లోపల మీకు ఇంకొకటి చెప్తే ఇక్కడ నేను మీకు 2026 మార్చి 31 నాటికి, అంటే ఇవాళ మనం ఏప్రిల్ 25లో ఉన్నాం, అంటే 1 year లోపల ఆయన దీన్ని సాధిస్తారని అనుకుంటున్నా. ఇందాక మీరు అన్నట్టు LWU అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, దాన్ని వీళ్ళు చర్చల ద్వారా ఇక్కడ మనకు ఛత్తీస్గఢ్ ఇక్కడ తాజా సమీక్ష ప్రకారం 9 జిల్లాలు అంటే 9 రాష్ట్రాలు 7కి వాటిలో ఏంటి అంటే ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్ర మరియు మధ్యప్రదేశ్, వీటి మన వయనాడు అండ్ కర్నూలు జిల్లాలు కూడా. సో ఏది ఏమైనా కూడా ఇవన్నిటి లోపల 12 నుంచి 6కి తగ్గిన జిల్లాలు. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఒక రకంగా యువతకి ఒక మంచి ఉపాధి దొరుకుతుందని చెప్పేసి అమిత్ షా గారికి అభినందన చెప్పాల్సిన అవసరం. అయితే రాజమౌళి గారు ఎవరైనా పోరాటం చేశారు అంటే అంతిమ లక్ష్యం వాళ్ళకి ప్రజాశ్రేయస్. అది ప్రభుత్వం కావచ్చు, మీరు అన్నట్టు గతంలో దొరల ప్రభుత్వం దొరలుగా ఉన్న టైంలో కాళ్ళు మోక్త బాంచంద్ అని ఉన్న టైంలో ఆ ప్రజలు కొంతమంది దొరల ప్రాంతాల్లో వాళ్ళు అట్టడుగుపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రజలకి హెల్ప్ చేయాల్సిన ప్రభుత్వం ప్రజలకి హెల్ప్ చేస్తుంది. అదే సమయంలో మావోలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ప్రజలను, సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్న తీరుని ఏ కొండలో చూడాలి. రీసెంట్గా కూడా 2 రోజుల క్రితం కూడా ఒక 2 చిన్నపిల్లలు ఇంకొక మహిళను కూడా వాళ్ళు పెట్టిన ఒక మందుపాతరకి బలైపోయిన పరిస్థితి. అంటే మావోలు తమ ఉనికిని చాటుకోవడానికి ఎటువంటి పరిస్థితులకైనా దిగజారుతారు అనుకోవచ్చా? ఎస్ వెంకటరెడ్డి గారు. ఒకటి లక్ష్మీనాథ్ గారు, మేడం వనిజ గారు, ప్రొఫెసరు పాపిరెడ్డి గారు మాట్లాడినటువంటి 1-2 అంశాలకు నాకు ఉండేటువంటి భావాలను పంచుకుంటా. ఇప్పుడు నేను కూడా గతంలో కొంతకాలం ఈ భావజాలంతో పనిచేసిన, చేయలేదనేటువంటి కాదు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా పేదలు, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల నాకు ఇప్పటికి కూడా
ఒక రకమైనటువంటి ఆలోచన ఉన్నమాట వాస్తవం. ఏం జరిగింది? ఇప్పుడు ఈ దేశంలో ఒక ప్రజాస్వామ్య పద్ధతి లోపల డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మనం రూపొందించుకున్నాం. దీంట్లో ప్రతిహింసకు స్థానం లేదు. నేను కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యతిరేకించడం లేదు. బ్యాలెటా బుల్లెటా అనేటువంటి దానికి వచ్చినప్పుడు కమ్యూనిస్టులు బ్యాలెట్ ద్వారానే ఇప్పుడు కూడా భారతదేశంలో ప్రజల్లో ఉంటున్నటువంటి మాట వాస్తవం. సరే, వాళ్ళకి సీట్లు వచ్చినాయా రాలేదా? బెంగాల్లో వాళ్ళకు ఉండేటువంటి పరపతి ఏంది? ఒక స్థానంలో ఒక పరిస్థితులు ఆలోచించినప్పుడు నిరాఘాటంగా జ్యోతిబాస్ గారు 35 సంవత్సరాలు పాలించినటువంటి దాంట్లో ఇవాళ గత 2-3 ఎన్నికల నుంచి ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి ఒక పరిస్థితికి వచ్చిండ్రు. సరే, అది అక్కడ అభివృద్ధి జరగలేదని అనడం లేదు. సంప్రదాయ రాజకీయాలతో రాజకీయ పార్టీలతో పోటీ పడలేకపోతున్నారు అనుకోవాలా? లే లక్ష్మీనాథ్ గారు, ప్రజల అభిరుచులకు అనుగుణంగా తమ విధానాలను మార్పిడి చేసుకోకుండా మూసబోసిన నాయకత్వం యొక్క భావజాలాన్ని మాత్రమే అదే ప్రజాపంత అదే ప్రజలకు అనుసరించాలా అదే విధానం అనేటువంటి చెప్పిన దాంట్లో కమ్యూనిస్టులు ఇప్పటి కూడా మారినట్టుగా నాకు కనపడడం లేదు. అక్కడ ఉన్నటువంటి సమస్య అది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, పాపిరెడ్డి గారు అంటున్నారు ఏంటంటే సామాజిక ఆర్థిక కోణంలో ఇది ఆలోచించడం లేదు. సామాజిక ఆర్థిక కోణంలో భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచించింది. చాలామంది భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి పరిపాలన గత 10 సంవత్సరాల లోపల సరెండర్ అయి జనజీవన స్రవంతిలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే హింసకు ప్రతిహింస కాదన్నప్పుడు ఇక ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ జరగాలని మనం కోరుకోకూడదు, బాధ అనిపిస్తుంది. కానీ జనజీవన స్రవంతికి రావాల్సిన అవసరం వల్ల ఉంది. దానికి ఇప్పుడు చైనా ఉందండి. చైనా అంత పెద్ద కమ్యూనిస్ట్ దేశం వల్ల చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ మీద అమెరికా ఆధారపడ్డది, క్యాపిటలిస్ట్ కంట్రీ ఆధారపడ్డది. చైనా లేకపోతే అమెరికా లేదు అనేటువంటి పరిస్థితికి వచ్చింది. వల్ల మార్పులు వచ్చినాయి. ఒక అభివృద్ధి, ఉత్పత్తి, పంపిణీ, ఆదాయాలు వీటన్నిటిలో చాలా మార్పులు వచ్చినాయి. మనం అదే పద్ధతిలో మాట్లాడితే కాదు కదా. ఇప్పుడు ప్రపంచ కార్మికులు అలా ఏకంగండి అన్నటువంటి కమ్యూనిస్టులు ఈ దేశంలో 15 పార్టీలేని 20 పార్టీలేని ఇప్పుడు కూడా సిపిఐ సిపిఎం రెండు ఒకవైపున కలిసి ప్రజల కోసమే అంటారు, పేదల కోసమే అంటారు, కార్మికుల కోసం అంటారు, కానీ కలవలేనటువంటి పరిస్థితి. ఇవి నాయకుల మధ్యన ఉండేటువంటి వ్యక్తిగత అస్తిత్వ సమస్యలు ఇవాళ కమ్యూనిస్టు భావజాలం మంచిదే కాదంటలేను. నేను ఆ పార్టీలో లేకున్నప్పుడు కూడా ఈ పార్టీలో ఉన్నప్పుడు కూడా మంచిదే, కానీ అట్లా జరగడం లేదు. ఆ జరగనటువంటి పరిస్థితి లోపల ఇక హింస అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి దాని కింద ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తమ విధానాలను అవలంబించడము. సరే, చాలామంది మనకు తెలిసినటువంటి వాళ్ళు, సంబంధం లేనటువంటి వాళ్ళు హత్యలకు గురి అయినారు, పేదలు హత్యలకు గురి అయినారు, పోలీసులకు సంబంధించినటువంటి దాడికి చాలామంది చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక దానికి మనం లెక్కలేదు. ఇటు అటు రెండు వైపులా జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో మంచిది కాదు. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా ఇవాళ మార్పులు వచ్చినాయి. ఈ మార్పులకు అనుగుణంగా ప్రజలు జనజీవన స్రవంతిలోకి వచ్చి అదే ప్రజాస్వామ్య పద్ధతి లోపల బ్యాలెట్ ద్వారానే మరి ముందుకు వస్తే బాగుంటుంది అని చెప్పి నాలాంటి కొంత ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, చైతన్యంగా ఆలోచించేటువంటి వాడు ఉండేటువంటి ఒక చిన్న కోరికగానే ఉన్నది. అయితే వెంకటరెడ్డి గారు, ప్రజల్లో మారుమూల ఉన్న ప్రజలకి కూడా న్యాయం జరిగితేనే అది ప్రజాప్రభుత్వం కింద వస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా. కానీ ఇప్పటికీ కూడా మారుమూల ప్రాంతాల్లో కరెంటు లేకుండా తమ జీవనాన్ని సాగిస్తున్న ప్రజలు కూడా లేకపోలేదు. దానిలో అతిశయక్తి కూడా ఏమీ లేదు. ఎప్పటికీ ప్రభుత్వాలు వారిని గుర్తిస్తాయి, వాళ్ళకి కావాల్సిన వాటిని అందిస్తాయి. అలాంటివి కూడా ప్రభుత్వం చేయగలిగితే కదా ప్రజల్లో నిజమైన మార్పు వచ్చి నక్సలిజం అనేది అంతరించేది. అంతేగాని గట్టిగా మనం ఇంకొక రకంగా అణచటం కంటే కూడా ప్రజల్లో మార్పు రావాలి కదా, ఆ ప్రజలకి చేయూతనివ్వాలి కదా. ఎప్పటికి వెళ్తాయి ప్రభుత్వాలు? మారుమూల ఉన్న ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందో భారతదేశంలో? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇవాళ సమాజంలో పేదవాడికి ఉన్నవాడికి చాలా పెద్ద గ్యాప్ వచ్చింది, రాలేదని అంటలేను. భూస్వామ్య వ్యవస్థ అన్నాం, అది భూస్వామ్య వ్యవస్థ కుటుంబాలు విడిపోయి వేరుపడిపోయిన తర్వాత ఆ ప్రభావం కనపడతలేదు. ఇలా కార్పొరేట్ శక్తులు ముందుకొచ్చిన మాట వాస్తవము. కార్పొరేట్ శక్తులే కాదు, విద్యా సంస్థలు, మరి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలు, ఇవన్నీ కూడా ముందుకొచ్చి బలంగా, అంటే ఆనాడు భూస్వామ్య వ్యవస్థ అన్నదానికంటే బలంగా ఏర్పడి వాళ్ళే ఇవాళ చట్టసభల్లోకి వచ్చిండ్రు. విచిత్రం ఏంటంటే ఒక కాలంలో మనం గత 50-60 సంవత్సరాలుగా ఆలోచించినప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన వాళ్ళు, కమ్యూనిస్టు భావజాలంతో పనిచేసినటువంటి వాళ్ళు, ఆ కోణంలో ఉన్న వాళ్ళు చట్టసభల్లోకి వచ్చి వాళ్ళ ప్రజల సమస్యల గురించి చర్చించడం, మాట్లాడడం జరిగితే ఒక అర్థం ఉండింది, అందం ఉండింది. కానీ వాళ్ళు ఎవరు వస్తున్నారండి?
కార్పొరేట్ శక్తులు, కాలేజీలు పెట్టుకున్న వాళ్ళు, కాంట్రాక్టులు చేసేవాళ్ళు, ఎక్సైజ్ కాంట్రాక్టర్లు, వీళ్ళు చట్టసభల్లోకి రావడం జరిగింది. ఇది మార్పు 40 సంవత్సరాలుగా జరిగినటువంటి పెద్ద మార్పు ఇది. మీరు దీన్ని ఏ కోణంలో ఆలోచించాలా అనేది కూడా మనం ఇవాళ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పేదలు పేదలుగానే ఉంటున్నారు, పేదల మధ్యన గ్యాప్ పెరుగుతున్నటువంటి ఇప్పుడే ఇదే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత ఏంటంటే ఉచితంగా ఏది ఫ్రీ ఇస్తాము అనేటువంటి దాని కింద ఇవాళ ఇవ్వలేని పరిస్థితి లోపల, నిస్సహాయ పరిస్థితి లోపల, ఆర్థిక సంక్షోభం లోపల ఈ ప్రభుత్వాలు మనం చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ఉచితంగా ఇస్తే తీసుకుందాము అనేటువంటి దాని కింద ఇవన్నిటికీ లింక్ ఉంది. మనం ఒక అర్థశాస్త్రంలో ఒక గంటలో మనం చెప్పేటువంటి అంశాలు కాదు, కానీ వీటిని ప్రభుత్వాలు కూడా పేదలకు సంబంధించినటువంటి అంశాల లోపల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆదాయాలు పెరిగిపోయినవి, సంపద పెరిగిపోయింది, కొందరిది పెరిగిపోయింది, దోచుకుంటున్నారు, దీనిలో ఏం సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఆ వైపున ప్రజల్లో కూడా కొన్ని మార్పులు వచ్చినాయి. డెవలప్మెంట్ జరిగిన మాట వాస్తవము, ఆర్థిక ఫలితాలు మధ్యతరగతి కుటుంబాలు అందుకుంటున్నటువంటి మాట వాస్తవము. కష్టపడాలా, చదువుకోవాలా, విద్య, వైద్యము ఇవన్నింటిలో కొంత మార్పులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల లోపల తీవ్రవాద వామపక్ష భావజాలానికి మరి స్థానం లేదేమో ప్రజల మనసులో అనేటువంటిది నా భావన. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి వనజ గారితో మాట్లాడదాం. వనజ గారు, వెంకటరెడ్డి గారు చెప్పినట్టు కొత్త సీసాలో పాత సారయ్య అన్న చంద మాదిరిగానే ఉంది, కానీ నిజంగా ప్రజలకి సేవ చేసే నాయకులు, రాజకీయ నాయకులు మెజారిటీ % ఈరోజు చట్టసభల్లో ఉన్నారంటారా? మరి అలాంటి వాళ్ళు నిజంగా లేకపోతే మరి నక్సలిజం అన్ని అణిచివేయడం జరిగే పనేనంటారా? విత్ డ్యూ రెస్పెక్ట్ వెంకటరెడ్డి గారు, ఒక్క విషయాన్ని మాత్రం నేను షేర్ చేసుకుంటున్నాను వారితోటి. సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్టు ఉద్యమంలో చీలిక, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలో ఆనాడు జరిగింది. ఆ తర్వాత రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు దూసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి, ఒకరినొకరు నరుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అవన్నీ కూడా గత 50 సంవత్సరాల కాలంలో చీలిపోయిన తర్వాత 50 సంవత్సరాల కాలంలో తిరిగి మళ్ళా అన్ని ఈవెన్ మావోయిస్టుల మధ్య, ఇది మావోయిస్టు నక్సలైట్స్గా తుపాకీ ద్వారా సాధించాలనుకుని బయటికి వెళ్ళినట్టు వాళ్ళు మినహాయించి ఇక్కడ ప్రజా సమూహంలో పనిచేసేటువంటి వాళ్ళతో సహా కొన్ని ఐక్య ఉద్యమాలు, ఐక్య పోరాటాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ఒక 2 దశాబ్దాల కాలంగా అవి పెరిగినాయి కూడా. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, అవి కార్మిక ఉద్యమంలో కానివ్వండి, రైతు ఉద్యమంలో కానివ్వండి, మహిళా ఉద్యమాల్లో కానివ్వండి, మళ్ళా ఐక్య పోరాటాలు, ఐక్యత. సరే, ఇవన్నీ కలిసి ఐక్యమయ్యేటువంటి రోజు మేబీ అది కూడా జరగవచ్చేమో, మన జనరేషన్ చూస్తాం వచ్చేమో, కానీ అది కూడా ఇన్నోవేటబుల్గా జరిగి తీరాలి. ఎందుకంటే మార్క్స్ కూడా ఏనాడు ఇన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఉండాలని కోరుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా సహజంగానే మార్పులు రావాలి, మార్చాలి. మేమైతే చాలా త్రికరణశుద్ధిగా, చాలా సిన్సియర్గా ఐక్యత కోసం మేమైతే లాస్ట్ పాండిచేరి మహాసభ దగ్గర నుంచి కూడా మా సుధాకర్ రెడ్డి గారు పాండిచేరి మహాసభలోనే పిలిపించారు, కమ్యూనిస్ట్ ఉద్యమం ఐక్యం కావాలి అని చెప్పని. స్టిల్ దానికే మేము కన్ఫైన్లో రేపొద్దున జరిగేటువంటి ఆ మహాసభలు, చండీగఢ్లో జరిగే మహాసభలో కూడా మేము దానికి ముందుకు వెళ్తాము. అయితే రెండోది, ఇప్పుడు మీరు అన్నట్లుగా ఆయన కూడా చెప్పారు, ఎందుకంటే జరుగుతున్నటువంటి సామాజిక ఆర్థిక పరిణామాలు, ఆర్థిక పరిస్థితి మెరుగవుతున్నటువంటి పరిస్థితి, ప్రజల దగ్గర డబ్బు పోవటము, ఇవన్నీ కూడా ఏంటంటే కొంత ఒక మధ్యతరగతి వర్గం అనేది పెరిగింది భారతదేశంలో. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లిబరలైజేషన్ పాలసీ తోటి లాస్ట్ 30-40 ఇయర్స్లో సంపద అనేది కొంతమంది దగ్గరకి కొంత బాగానే పోగవుతా ఉంది. అట్ ద సేమ్ టైం మనం గుర్తించవలసిన అంశం ఏంటంటే, కొంతమంది దగ్గరికి ఏ రకంగా అయితే మిడిల్ క్లాస్ అర్బనైజేషన్ పెరిగిన తర్వాత మిడిల్ క్లాస్ ఎట్లయితే వచ్చిందో, అదే కోణంలో ఇంకొక కోణంలో చూస్తే కనుక సంపద కేంద్రీకరణ కూడా జరిగింది. కొంతమంది దగ్గర సంపద కేంద్రీకరణ కూడా జరిగింది. లక్షల కోట్ల రూపాయల సంపద పోగవుతా ఉంది. ఒకనాడు లేనటువంటి బిలియనీర్స్ మన దేశం నుంచి పుట్టుకొస్తా ఉన్నారు. ఇప్పటికీ నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు 80 కోట్ల మందికి మేము రేషన్ ఇస్తున్నామన్నారు. అంటే ఇంకా పేదరికం ఉన్నట్లే కదా. 80 కోట్ల మందికి మనం రేషన్ ఇస్తున్నాము అంటే ఆ 80 కోట్ల మంది ఇప్పటికీ కూడా దారిద్ర్య రేఖ కిందక కానివ్వండి, ఎగువగానే దిగువగానే ఎంతో కొంత ఆ పేదరికంలో ఉన్నట్లే. ప్రతి సంవత్సరము కూడా
దారిద్ర్య రేఖకి పేదరికములోకి భారతదేశం నెట్టబెడతా ఉందనేటువంటిది నేను చెప్పే అంశం కాదండి. ఇది గ్లోబల్ ఇండెక్స్. అనేక సంస్థలు, చాలా ప్రసిద్ధి చెందినటువంటి సంస్థలు, ఈవెన్ ఇటీవల 2025లో ఆక్స్ఫామ్ నివేదిక కనుక తీసినట్లయితే, ఇది 2024లో ఉన్నటువంటి లెక్కలు చేసి ఆక్స్ఫామ్ నివేదిక ఒక నివేదిక, ఒక రిపోర్ట్ని బయట పెట్టింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్పింది, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన కాలం నాటి కంటే కూడా ఆర్థిక అంతరాలు భారతదేశంలో ప్రపంచంలోనే పెరిగినాయి, భారతదేశంలో కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగినాయి అని చెప్పేసి ఆ నివేదిక చెప్తా ఉన్నాయి. గ్లోబల్ ఇండెక్స్ తీస్తే కనుక, ఇందాక నా ముందు ఇంకొక రాజమౌళి గారు కూడా మాట్లాడుతున్నారు, గ్లోబల్ ఇండెక్స్ మనం చూసినట్టు, అది నేను చెప్పిన లెక్క కాదండి, మళ్ళీ చెప్తున్నా నేను. ఆ గ్లోబల్ ఇండెక్స్లో చెప్పిన దాంట్లో ఆకలి దారిద్ర్యములు కానివ్వండి, మన దేశము డెమోక్రటిక్ రైట్స్ని పరిరక్షించటంలో కానివ్వండి, ఆ పీస్ఫుల్ వాతావరణంలో ఉండటంలో కానీ, వీటన్నిటిలోనూ మనం చాలా వెనకబడి ఉన్నాం. చాలా దేశాల కంటే కూడా మనం వెనకబడి ఉన్నాము. ఎక్కడా కూడా ఒక్క అడుగు ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అయితే వనజ గారు, ఇప్పటికీ ఉన్న ఆర్థిక అసమానతలకి ప్రధాన కారణం ఏంటంటారు? స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అందరికీ సమానతంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోవడం ప్రధాన కారణం ఏంటంటారు? దానికి పరిష్కారం ఏం చేయాలంటారు? ప్రభుత్వాల పాలక పక్షాల్లో కానివ్వండి, ఎక్కడైతే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఆ విధానపరమైన నిర్ణయాలు తీసుకునే చోట్ల వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కన్నా ఆర్థిక ప్రయోజనాలని ఎక్కువగా చూసేటువంటి వాళ్ళు ఈరోజు నా స్థానాల్లో కూర్చున్నారు. ఇందాక ఆయన చెప్తున్నారు కదా, రాజకీయ విలువలు కలిగిన వాళ్ళు రావటల్లా. ఇప్పుడు మనం చూస్తే కనుక క్రైమ్ రిపోర్ట్ చూసినా కూడా కేవలము పార్లమెంట్ మెంబర్లు, అసెంబ్లీ మెంబర్లు చూసుకుంటే కనుక ఎంతమంది నేరారోపణలు ఉన్నవాళ్ళు, నేరస్తులుగా ఉన్నవాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, అనేక రకాల నేరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఈ రోజున మన పార్లమెంట్ లో ఉన్నారు అని. ఎస్ అండి, చట్టసభలకి వీళ్ళు వెళుతున్నారు అంటే, వనజ గారు ఇక్కడ దీన్ని మనం ఇంకోటి కూడా గమనించాలి. చట్టసభలకి వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళని పంపేది ఎవరు? చట్టసభలకి ప్రజల్లో స్వార్థం ఎక్కువైపోవటం వల్లనే తమ యొక్క కులాలకి, తమ యొక్క మతాలకి న్యాయం జరగాలంటూ వీళ్ళు ఓటు వేసే క్రమంలో, నోటుకి ఓటును అమ్ముకునే క్రమంలో ఈ రకంగా, అంటే ప్రజల్లో మార్పు రానంతకాలం మరి అలాంటి వాళ్లే కదా పార్లమెంట్లకు కానీ, చట్టసభలకు కానీ, శాసనసభలకు కానీ వెళ్ళేది. మరి ప్రజల్లో మార్పు రావాలి కదా. ప్రజల్లో మార్పు రాకుండా తమ స్వార్థం ఉన్నంతకాలం దీన్ని ఎవరు కాపాడతారు? మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారండి. ఎవరు నేర్పిస్తున్నారండి? ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎలా బతకాలి? ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడాను సొసైటీని చాలా గైడ్ చేయాలి. అసలు డెమోక్రటిక్ సిస్టమ్ అనేది సొసైటీని గైడ్ చేయాలి. ఆ డెమోక్రటిక్ సిస్టమ్ సొసైటీని గైడ్ చేయవలసిన డెమోక్రటిక్ సిస్టమ్ రూయిన్ అయిపోయింది. రాజకీయ విలువలతో కానివ్వండి, ఏ రకంగా చూసినా రూయిన్ అయిపోయినటువంటి సందర్భంలో ప్రజలకు కూడా ఏంటంటే ఆ రూపంలోనే, ఆ కోణంలోనే ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉన్నారు. ఎక్కడ ప్రారంభమైందండి? అసలు ఓటు డబ్బుతో కొనుక్కునేటువంటి దుస్థితిని ఎవరు తీసుకొచ్చారండి? వనజ గారు ఒక మాట, అంతకుముందు మీ పాతకాలంలోనే ఒక సామెత ఉండేది, చదువుకోకముందు కాకరకాయ, చదువుకున్న తర్వాత కేకరకాయ అన్నట్టు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అక్షరశాత శాతం భారతదేశంలో విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి. ఇంత పెరుగుతున్న పరిస్థితుల్లో తమ యొక్క విచక్షణ జ్ఞానాన్ని ఆలోచించి, తమ యొక్క విచక్షణ జ్ఞానంతో కదా ఓటు ఎన్నుకోవాల్సింది. ఇప్పటికీ కూడా పాత రోజుల్లో చదువుకోకుండా ఉన్న తీరుగా ప్రజలు ఇప్పటికీ ఇదే విధంగా ఉన్నారు. దానికి ఏదో ఎవరో నేర్పుతున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనుకుంటే ప్రజల్లో మార్పు ఏ రకంగా వస్తుంది? చదువుకున్న ప్రజలందరూ ఎవరిని ఎన్నుకుంటున్నారు? ప్రజల్లో నిజంగా మార్పు రావాల్సిన అవసరం లేదంటారా? ఎవరో చెప్తేనే వింటారా? ఇప్పుడు ప్రజలు ఉంటారు వనజు గారు, మీకు నచ్చని పని మీ ఇంట్లో ఎవరు చేయరు, మీకు నచ్చని పని ఉంటే మీరే చేయరు. అలాంటిది మరి ప్రజలు అనుకునే కదా, తమ యొక్క స్వార్థ బుద్ధితోనే కదా ఈ రకంగా ముందుకు వెళ్తుంది అని నా ఉద్దేశం కాదు, చాలా మందిలో ఉన్న ఉద్దేశం. దీనిలో ఏమంటారు మీరు? నచ్చని పని చేస్తామండి. ఎందుకు చేస్తామంటే కొంత ప్రలోభాలు కానివ్వండి, కొంత పెత్తనముగా. ఇప్పుడు నేను నాకు ఇష్టమైన పని నేను చేయనండి. నా మీద నా కుటుంబం యొక్క ప్రభావం ఉంటుంది. నేనంటే నేను కాదండి, ఒక మామూలు ఒక గృహిణి తన ఇష్టమైన పద్ధతిలో, తనకి ఇష్టమైన రీతిలో తను ఉండటానికి అవకాశం కల్పించట్లేదండి సొసైటీ.
మీరు చెప్పినట్టుగా ఎంత ఎంత స్వతంత్రం వచ్చినా ఎంత అడుగు ముందుకేస్తామన్నా కూడాను ఇవి వెనక్కలాగుతున్నటువంటి ధోరణి కానివ్వండి, అలాగే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నటువంటి ధోరణి కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ విలువలని, ఈ రైట్స్ని, చదువుకున్నటువంటి జ్ఞానాన్ని ఇవన్నీ కూడా కప్పి పెట్టేస్తా ఉంది. ఇది ఒక మబ్బు కమ్మినట్టుగా, ఒక మాయ కమ్మినట్టుగా కమ్ముతా ఉంది. ఆ మబ్బు కమ్మినట్టుగా, మాయ కమ్మినట్టుగా ఉన్నటువంటి దాంట్లో ప్రజలు కూడా ఎడ్యుకేటెడ్, మీరు చెప్పిన ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఆ రూపంలోనే ఆలోచిస్తున్నారు. లేకపోతే బార్ అసోసియేషన్ జరిగితే డబ్బులకి అమ్ముడుపోవటం ఏంటి, ఎమ్మెల్సీ ఎన్నికలు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే డబ్బులకి అమ్ముడుపోవటం ఏంటి, ఎగ్జాక్ట్లీ ఇవన్నీ కూడా ఏం సూచిస్తా ఉన్నాయి అంటే సొసైటీ ఎంత ఎంత ruin అయిపోవాలో, ఎంత చెడిపోవాలో అంత చెడిపోయింది. నేను అనేది ఏంటంటే ఇది ఎక్కడ ప్రారంభమైంది? ఇప్పుడు ఒక విధానాన్ని రూపొందించే క్రమంలో ఆ విధానాన్ని తీసుకురావటానికి వాళ్ళకు అవసరమైన పద్ధతుల్లో దాన్ని తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజున ఎలక్ట్రిక్ పాలసీ ఉందండి, విద్యుత్ ఒప్పందాలు ఉన్నాయి. ఉదాహరణ చెప్తున్నాను నేను. అది ఇప్పుడు మన సబ్జెక్ట్ సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి మేడం. వనజ గారు విద్యుత్ ఒప్పందాలు ఉన్నాయి. ఈ విద్యుత్ ఒప్పందాలు ఎవరు చేస్తున్నారండి? సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడతా ఉన్నారండి? ఇంకొక కొన్నాళ్ళు పోతే దాదాపు 1,00,000 కోట్ల పైన మనము భారాలు మొయ్యాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎవరు తీసుకొచ్చారండి ఈ ఒప్పందాలని? ఎక్కడ సెకీ ఒప్పందం అండి, ఎక్కడ అదాని ఒప్పందం అండి, ఎక్కడ అమెరికా, ఎక్కడ కేసు? అంటే ఏంటంటే ఒక విధానాన్ని ప్రజలకి రావాల్సినటువంటి సంక్షేమాలు కానీ ఏదన్నా కానీ, లేదంటే వాళ్ళని ఒక రైట్ వేలో మనం గైడ్ చేయాలన్నా కూడా ఎవరికి గైడ్ చేయాలో వాళ్ళు సరైనటువంటి పద్ధతిలో గైడ్ చేయకపోతే ఈ రకమైనటువంటి విధ్వంసాలు జరుగుతూ ఉంటాయి. రైట్. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. అడగండి, ఏమడుగుతారు? అదే వనజ గారు ఏదైతే మాట్లాడారో దాంతో మీరు ఏకీభవిస్తారా? ఏకీభవించడం, నేను ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నా. ఏకీభవించడం నాకు ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలు ఏమి ఉండవు. అయితే ఒకటేంటంటే మనం మెయిన్ టాపిక్ నక్సలైట్ మూవ్మెంట్ కాబట్టి మళ్ళీ నేను దానికి వస్తాను. ఇప్పుడు నక్సలైట్ మూవ్మెంట్ ఎందుకు బలహీనపడ్డది, ఈ లెవెల్కి ఎందుకు పోయింది? మీరు రాజమౌళి గారు ఆ విధంగా మాట్లాడతారని నేను అనుకోలేదు. ఒక విషయం నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నా క్లియర్గా. ఇవాళ బీజేపీ ఒక పాలసీగా నక్సలైట్ ఉద్యమాన్ని మొత్తానికి దేశంలో తీసివేయాలని ఒక పాలసీ వాళ్ళకంతే. అదొక బాగా కనుక్కున్న ఒక గట్టి నిర్ణయం. నక్సలైట్ ఉద్యమం అనేది ఇండియాలో ఉండకూడదు. అదొక గొప్ప పొలిటికల్ నిర్ణయం కాబట్టి దాని ప్రకారం వాళ్ళు పోతున్నారు. అది కేవలం పొలిటికల్ నిర్ణయం, ఒక రాజకీయ నిర్ణయం. దానిలో సామాజిక కోణం కానీ ఆర్థిక కోణం కానీ నక్సలైట్ అనుకునే ఏ కోణం కూడా వాళ్ళకు ఉండదు. వాళ్ళకి ఒకటే కోణం ఏంటంటే ఎలిమినేట్ ఫిజికల్లీ, మొత్తం తీసిపారే. అదే ఆ 26 మార్చి 2026 అదే మొత్తం ఉన్న ఆ 200-300 మందిని తీసేది కథమవుతుంది. అయితే ఒక విషయం ఏంటంటే నక్సలైట్లు పోతారు కావచ్చు, నక్సలిజం పోతుంది కావచ్చు, కానీ ఒక విషయం మనం అందరం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా వక్తలు కూడా చెప్పారు, ఆర్థిక అసమానత పెరుగుతున్నాయి, అనుకున్నంత అభివృద్ధి ఫలితాలు అందరికీ వస్తలేవు. ఇవన్నీ కూడా సమస్యలు. ఆ సమస్యలను మాట్లాడడం కూడా ఇవాళ రాజ్యం సహిస్తలేదు. ఇది ఒక నక్సలైట్ మూవ్మెంటే కాదు, మినిమం కనీసమైన సామాజిక ఉద్యమాలు కానీ ప్రజా ఉద్యమాలు కానీ ఇటువంటివి కూడా ఇవాళ అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సహించే పరిస్థితులు లేవు కాబట్టి ఏమైతున్నదంటే అసహనం బాగా వచ్చింది. గవర్నమెంట్ ఎక్కడ కూడా ఉంటలేదు. అందరికన్నా నా ఉద్దేశంలో మీరు ఇష్టపడకుండా ఒప్పుకోకుండా అందరికన్నా హింస ప్రకోపించేది, హింసను ప్రేరేపించేది, హింసను వాడుకునేది రాజ్యమే. అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. వీళ్ళు వాడినంత తుపాకీ ఎవరు వాడతలేరు. ప్రతి విషయంలో వీళ్ళు ముందర పెట్టే తుపాకీ. ఇవాళ రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే అమిత్ షా, మోడీ వరకు కూడా అన్ని రాష్ట్రాలు ఎక్కడ ఉన్నప్పుడు గదే చూపెడుతున్నది, గదే గనుతున్నట్టు. నక్సలైట్ గానే కాదు, స్టేట్ గాని కూడా అంతకన్నా పెద్దగా ఉన్నాయి. దాన్ని మనం విస్మరించి అయ్యా లక్ష్మీనారాయణ గారు, ఓ సారు చెప్పండి. హలో, మీరు ఎంతసేపు నక్సలైట్ తుపాకీ కన్నా స్టేట్ తుపాకీ పెద్దగా ఉన్నదండి. మీరు దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? మీరు స్టేట్ నేను లెక్కలు చెప్తా. స్టేట్ వాళ్ళు ఎన్ని ఎన్కౌంటర్ చేస్తున్నారు, ఎంతమందిని చంపారు, ఎన్ని వేల మందిని మామూలు ఉట్టి ప్రజా ఉద్యమాలలో కూడా పోలీస్ ఫైరింగ్ చేసి చంపిన వాళ్ళు ఎన్నో ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ సక్సెస్ ఎక్కడికి వచ్చినా కూడా పోలీసు. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు మీరు ఎక్కడికి వచ్చినా ఇప్పుడు ఆఖరికి మూసినది ఉద్యమాలు కూడా రేవంత్ రెడ్డి పోలీసులు పెట్టి గన్ను పెట్టి చూపెట్టి ఎలగొట్టిండు అందరు.
ఏ రాజకీయంగా పరిష్కారం చూపెట్టలేదు, అక్కడ ప్రజా సమస్యలు కూడా పరిష్కారం చూపెట్టలేదు. ఏ ప్రభుత్వం కూడా అంతే ఉన్నది. ఇక్కడ బీజేపీనో లేకపోతే కాంగ్రెస్ ప్రతి ప్రభుత్వం అంతే ఉన్నది. కాబట్టి ప్రభుత్వం యొక్క స్వరూపము, రాజ్యం యొక్క స్వరూపం ఇవన్నీ అర్థం చేసుకోకుండా సింపుల్గా మీరు అన్నారు నక్సలైట్లు కామన్ ప్రజలని. లక్ష్మణ్ గారు మీకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వాళ్ళు ల్యాండ్ మైన్ పెట్టింది మహిళల కోసం, ఇద్దరు పిల్లల కోసం కాదు. పెడితే వాళ్ళు పోలీసుల కోసం పెడతారు, మిలిటరీ కోసం పెడతారు. పొరపాట్ల వాళ్ళు దొరికి సరిపోవచ్చు, కానీ వాళ్ళ మామూలు ప్రజల కోసం వాళ్ళు ఎప్పుడు 9 మైన్స్ పెట్టరు, ఎప్పుడు చంపరు. కాబట్టి మీరే ఇట్లా మాట్లాడేది అనుకో, నక్సలైట్ గుట్టోళ్ళని చంపుతారు, ప్రజలను వాళ్ళు ఎన్నడూ చంపలేదు, ఇప్పుడు చంపలేదు. ప్రజలు చంపితే వాళ్ళు ఎన్నడూ వెళ్ళిపోయేటోళ్ళు. కాబట్టి ఒకటేంటంటే ఇక్కడ మొత్తం విషయం చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు రాసిన లేఖను కూడా అమిత్ షా, మోడీ ఒప్పుకోరు. వాళ్ళకి ఒకటే ఒక స్లోగన్ ఏముంటుందంటే 26 మార్చి వరకు మొత్తం ఫిజికల్గా ఎలిమినేట్, అంటే మొత్తం ఆ దళాలు కానీ పార్టీ కానీ ఆ ఉన్న 3-4 జిల్లా స్టేట్లు అయితే ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్లో లేకుండా చేయడం అనేది వాళ్ళ పర్పస్, వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు ఏదో పెద్ద వీళ్ళతో పిలిపోగానే వీళ్ళు మాట్లాడతారని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళ గోల్ వేరే ఉన్నది. మొత్తం టోటల్గా ఎలిమినేట్ ఆల్ నక్సలిస్ట్ పార్టీస్. ఇంకా సాధ్యమైతే లెఫ్ట్ను కూడా తీసేయాలి వాళ్ళు. అది పొలిటికల్ వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీ, పొలిటికల్ థింకింగ్. దాన్ని నేనే కాంట్రడిక్ట్ చేయలేను. కానీ నేను అనలిస్ట్ శాశ్వత సమస్యలకు పరిష్కారం చూపకుండా ఒక ఉద్యమాన్ని ఇలా కంప్లీట్ గా అణిచేయాలి. అది అయ్యే పని 26కి పాపిరెడ్డి గారు 26కి అయ్యే పని. ఒక్క నిమిషం అదే చెప్తాను. వాళ్ళకు ఉన్న అవగాహన నక్సలిజం మీద అమిత్ షాకు ఉన్న అవగాహన ఏంటంటే ఈ నక్సలైట్ దళాలు లీడర్లు నేను అనుకుంటే నాకు ఇప్పటికి ఇంకో 200-300 మంది మిగిలి ఉంటారు. 200-300 మెంబర్స్ ఉంటారు ఈ స్క్వాడ్స్లలో కానీ లీడర్స్. వాళ్ళని తీసేస్తే నక్సలైట్ సమస్య పోతుందని అమిత్ షా గారి యొక్క వాళ్ళకున్న అవగాహన, నా అవగాహన కాదు, వాళ్ళకున్న అవగాహన గురించి చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నది కానీ బీజేపీ అధినాయకత్వం అనుకున్న అవగాహన ఏంటంటే వీళ్ళని మొత్తం ఇంకొక 5-6 ఎన్కౌంటర్లో, ఒక్కొక్క ఎన్కౌంటర్లో ఇంకా 50-60 మంది చంపేస్తే మొత్తం పోతుంది. కానీ ఒక విషయం ఏంటంటే ఆర్థిక అసమానతలు, ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కేవలం ఫిజికల్ ఎలిమినేషన్, అంటే భౌతిక నిర్మూలన, భౌతిక దాడులు. ఇప్పుడు నక్సలైట్ల మీద మీరు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు భౌతిక దాడులు చేస్తున్నారు. అంతకన్నా ఎక్కువ స్టేట్ భౌతిక దాడులు జనాల మీద చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా సీరియస్ విషయాలు. మామూలు విషయాలుగా మామూలుగా గంట మాట్లాడుకుంటే పోయేది కాదు. మనం ఒకవేళ ఓపిక ఉంటే డీప్గా పోతే ఫస్ట్ వీ హావ్ టు అనలైజ్ ద నేచర్ అండ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఆల్వేస్ యాంటీ పూర్, యాంటీ పీపుల్. కాబట్టి అదే నడుస్తుంది ఎప్పుడు కూడా. వాళ్ళు ఉన్నోళ్ళకే. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఎలక్షన్స్లో అవి లేని వాళ్ళు కాదు, ఉన్నోళ్ళకే ఎలక్షన్స్. వాళ్ళు మాఫియా లీడర్స్ కానీ, గుండాలు కానీ, భూ కబ్జాదారులు కానీ ఉన్న వాళ్ళకే స్టేట్ మెయిన్ ప్రొటెక్షన్ ఏంటంటే ప్రొటెక్ట్ ద ప్రాపర్టీ రైట్. స్టేట్ ఎవరికన్నా ఆ రైట్ వైలేట్ అయితే ఇమీడియట్గా స్టేట్ వస్తుంది. కాబట్టి ఉన్నోళ్ళ కోసమే స్టేట్ ఉంటుంది, ప్రజల కోసం ఉండదు. ఆ అవగాహన కూడా చాలా మందికి ఉండదు. రైట్. 1 minute కంక్లూడ్ చేయండి వెంకటరెడ్డి గారు. 1 minute. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మేడం వనజ గారు ఏదైతే గ్లోబల్ ఇండెక్స్లో పేదరికం పెరిగిపోయింది, భారతదేశంలో ఏ మార్పు రాలేదు ఆర్థిక సామాజిక రంగాలలో అన్న దానితో నేను ఏకీభవించానండి. నేను 1966-67లో మా ఊరు నుంచి ఇబ్రాహీంపట్నం నేను చెప్తాను చాలా మంది అభివృద్ధి కోణం లోపల బాగుపడ్డ సందర్భాలు కనపడతాయి, మనకు కాదనలేమి వల్ల. ఇప్పుడు నాలాంటి వాడి పరిస్థితి, ఒక రెడ్డి కుటుంబంలో పుట్టినటువంటి రైతు కుటుంబంలో పుట్టినటువంటి పరిస్థితి నేను ఆయన ఆలోచించుకున్నట్టయితే ఇలా మా గ్రామాలకు వెళ్తాం. రంగారెడ్డి జిల్లాలో ప్రతి దళిత కుటుంబంలో ఒక మోటార్ సైకిల్ ఉంటుంది, పని చేసుకుంటున్నారు, పిల్లల్ని మంచి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదివిస్తున్నారు. అంతటిది రాష్ట్రం అంతా ఉందని అనను, డెవలప్మెంట్ జరిగిన మాట వాస్తవం. చాలా మార్పులు వచ్చినాయి. నేను 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు బ్యాగ్ వేసుకొని పోయి ఇబ్రాహీంపట్నం హై స్కూల్లో చదువుకొని సాయంత్రం ఇంటికి వచ్చినటువంటి పరిస్థితులు నేను చూశాను చెప్పులు లేకుండా. మన మార్పులు వల్ల రాలేదనేటువంటిది కాదు, వచ్చినంత జరిగిందా లేదా, అనుకున్నంత జరిగిందా లేదా చర్చ వేరు. ఒక సెక్షన్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిన మాట వాస్తవము, ఆ ఫలితాలను అనుభవించారు. అయితే వెంకటరెడ్డి గారు అనేది నా అభిప్రాయం. వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే పాపిరెడ్డి గారు చెప్పారో లేదంటే వనజ గారు చెప్పారో, ఒకప్పుడు భూస్వాములు వీళ్ళందరూ వీళ్ళు ఇప్పుడు ప్రజలందరూ కూడా కార్పొరేట్ యొక్క కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. అది మీరే చెప్పారు ఇందాక, కాదంటారా? అదే ఉంది అది లేదని అంటలేను. భూస్వాములు ఎక్కడ
లక్ష్మీనారాయణ గారు ఇదే భూస్వామ్య వర్గాలు రూపాంతరం చెందినాయి. ఇదే కాలేజీలకు వచ్చారు, ఇదే హాస్పిటల్స్ పెట్టిండ్రు, ఇదే రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అయ్యారు. అదే మారింది భూస్వామ్య రూపాంతరం చెంది పెట్టుబడిదారుల వర్గమైంది. వేరే కొత్త వర్గాలు ఏమి రాలేదు. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు వెంకటరెడ్డి గారు ధన్యవాదాలండి. ధన్యవాదాలండి వనజ గారు, ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు, ధన్యవాదాలు రాజమౌళి గారు, ధన్యవాదాలు పాపిరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ మావోయిస్టులు శాంతియుతంగా చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి అన్నారు. మరి దీనికి ప్రభుత్వం సిద్ధంగా ఉందో లేదు మరి వేచి చూడాల్సిన పరిస్థితి. చర్చలు అంటూ చెప్తున్న మావోయిస్టులకు మరి మరేదైనా వ్యూహం ఉందా అనేది కూడా మనం వేచి చూడాలి. రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనేది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తున్నాండి. నమస్తే.